ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ అసలు ఫీవర్ రాగానే ఈ డ్రాస్టిక్ మెడికేషన్స్ మనకి ఫీవర్ రెడ్యూసర్స్ తెలిసినవి ఐబుప్రోఫెన్స్, మీరు అన్నది అసిక్లోఫెనాక్ అదొకటి, మనకి పారాసెటమాల్, ఇవే ఉంటాయి. సో వాటిలో మైల్డర్ అండ్ నాన్ ఇంపోజింగ్ ఏమిటంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేనివి పారాసెటమాల్. అసిటమినోఫెన్ ఏంటి సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్? అసిటమినోఫెన్ పారాసెటమాల్ అంతా ఒకటే ఫ్యామిలీ. యా. సో డోలో ఇస్ ఎ కంపెనీ నేమ్. అది మనకు ఫ్రీక్వెంట్ గా వచ్చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు డోలో కోవిడ్ అప్పుడు బాగా డోలోకి అసలు మార్కెటే పెరిగిపోయింది. కానీ అది డోలో ఇస్ నాట్ ద బ్రాండ్ నేమ్. కానీ ఇప్పుడు ఏంటో సార్, ఈ మధ్యకాలంలో డోలో అంటే గౌరవం తగ్గిపోయింది. ఎందుకంటే అసలు దొరికిన వాళ్ళు ప్రతి వాళ్ళు డోలో వేసేసుకుంటున్నారు తీసి. బట్ ఎనీవే సార్, బట్ ఎంత కాలానికి మనకి ఫీవర్ వచ్చిన ఎన్ని రోజులకి ఫీవర్ ప్రొఫైల్లో టెస్ట్లు బయటపడతాయి, అంటే సిమ్టమ్స్ కనిపిస్తాయి? యూజువల్గా ఏమంటే ఇప్పుడు చికెన్ గునియాకి మనకు ఉన్నది చికెన్ గునియా ఐజిఎం యాంటీబాడీ మాత్రం. అవును. అండ్ ఆ తర్వాత ఐజిఎం రావాలంటే 5th డే తర్వాత కానీ రాదు. కరెక్ట్. సో మనం లేదు అంటే కల్చర్ చేసి ఎక్స్ట్రాక్షన్, అంత టెక్నాలజీ మన దగ్గర అంత ఫ్రీక్వెంట్ గా అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. నేను వింటాను ఎక్స్పెన్సివ్ అండ్ మనకు అంత ఇక్కడ మన ఇండియాలో మన సెటప్స్ లో అంత ఈజీగా జరగదు. సో చికెన్ గుని ఐజిఎం యాంటీబాడీ పంపించాలంటే 5th డే తర్వాత పంపిస్తేనే పాజిటివ్ వస్తుంది. కానీ డెంగ్యూలో మాత్రం డెంగ్యూ NS1 యాంటీజన్ ఉంటుంది. అవును. సో దట్ విల్ బి అపియరింగ్ 2nd డే నుంచి 5th డే లోపల కనిపిస్తుంది. కాబట్టి మనం డెంగ్యూ NS1 యాంటీజన్ చేస్తే 2nd డే నుంచి 5th డే లోపల డెంగ్యూ ఉందా లేదా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు. సో 5th డే తర్వాత డెంగ్యూ ఐజిఎం పాజిటివ్ వస్తుంది. సో 2nd to 5th డే మధ్య 50-50 ఛాన్సెస్ బయటపడడం. NS1 మాత్రం బయటపడదు కంపల్సరీ బయటపడదు. బట్ 5th డే తర్వాత నిర్ధారణగా ఐజిఎం అన్ని వచ్చేస్తే కంపల్సరీ 100% అవుతుంది. రైట్. బట్ అంతవరకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారా సార్? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చెప్పినట్టు అన్నిటికీ ఒకటే మంత్రం. ఏదైనా సరే మీరు యాంటీబయాటిక్స్ తీసుకోండి. యాంటీబయాటిక్స్ అంటే పారాసిటమాల్ తీసుకోవాలి. ఎంత వీలైతే అంత హైడ్రేట్ అవ్వడం, అదే బేసిక్ ట్రీట్మెంట్. అండ్ సపోర్టివ్. ఎందుకంటే డెంగ్యూలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ ఏమంటే మనం డెంగ్యూ NS1 చేసుకుని డెంగ్యూ ఎక్స్క్లూడ్ చేసుకుంటే, ఒకవేళ చికెన్ గునియా మాత్రమే ఉంటే సమ్ టైప్ ఆఫ్, అంటే యూజువల్లీ రికమెండ్ చేయం, కానీ మీరు కావాలంటే మరీ ఎక్కువ, ఎందుకంటే చికెన్ గునియాలో చాలా విపరీతమైన పెయిన్స్ వచ్చేస్తాయి. జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ వచ్చేసి, స్మాల్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి అప్పుడు మీరు 3rd డేకి 4th డే కొద్దిగా ఫీవర్ తగ్గుముఖం పడినప్పుడు కొద్దిగా కావాలంటే చిన్న పెయిన్ కిల్లర్ ఏమైనా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే డెంగ్యూ కాదు కాబట్టి. సో దట్ విల్ హెల్ప్ యూ.